నరేష్ బెజ్జంగ్ గుడ్ మార్నింగ్ అన్న. మల్లిగాడు అదే అన్న న్యూస్ పేపర్స్ మీద అనాలిసిస్ చేస్తుండు, కులాల మీద గొడవలు పడుతుండు, క్యూ న్యూస్ సెటిల్మెంట్స్కి అడ్డా అన్న. న్యూస్ లేదు, తొక్క లేదు, వాటి సోది ఉంటుంది అంతా. క్యూ న్యూస్ని వాళ్ళ అన్న గుంజుకున్నాడు, శనార్థి తెలంగాణ పేపర్ని కూడా వాళ్ళ అన్న గుంజుకున్నాడు, ఆ న్యూస్ ఛానల్ని కూడా వాళ్ళ అన్న గుంజుకున్నాడు. ఇక ఇంకొకటి వాడు గొడవలు పెడుతున్నాడంటే బీసీలకు సంబంధించిన 42% అనే అంశాన్ని వాడిని రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకుంటాడు. వాడు ఎమ్మెల్సీలో పోటీ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ గుర్తుకు రాలేవానికి. వాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద పోటీ చేసేటప్పుడు వానికి ఇది గుర్తుకు రాలే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానన్నది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుకు రాలే. దీన్ని ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో వాడు ఎక్కడ చెప్పలే. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నన్ను గెలిపిస్తే బీసీల హక్కుల కోసం కొట్లాడతానని ఎక్కడ అనలేదు. ఎందుకంటే అట్లా అంటే అన్ని కులాల ఓట్లు పోతాయి, వీడు గెలవడు కాబట్టి అప్పుడు అనలే. ఇప్పుడు తన్ని తరిమేసింది కదా కాంగ్రెస్ పార్టీ తన్ని తరిమేసింది కాబట్టి ఇప్పుడు బీసీల్లో ఉన్న కులాల మధ్య ఘర్షణ రాజేయాలి. బీసీలో ఉన్న యువత మనసులో ఒక విద్వేషాన్ని నింపాలి. బీసీ యువకుల్లో విద్వేషాన్ని నింపి రెడ్డి వాళ్ళ మీద, వెలుమ వాళ్ళ మీద, మాదిగ వారి మీద, మాలవారి మీద, ఈ కులాల మీద దాడులు చేయమని ఒక విద్వేషపూరితమైన మనస్తత్వాన్ని నేర్పాలి. అది నేర్పుతాండి ఇప్పుడు వాడు. ఆ విద్వేషాన్ని బీసీ కులాలకు నేర్పిస్తాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. రాజకీయంలో అన్ని కులాలు ఉండవలసిందే, ఎవరి వాట వాళ్ళకు రావాల్సిందే, కాదంటలేం. అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాలి. దానికోసం సరైన పద్ధతిలో మాట్లాడాలి. విశారదన్ గారిని చూసి నేర్చుకో. గాడిది నీ గురువు కదా విశారదన్ మహారాజ్ గారు. ఆయన దగ్గరనే కదా క్లాసులు తీసుకున్నది, ఆయన దగ్గరనే కదా నేర్చుకున్నది. ఆయనోటి బోధిస్తే నువ్వు ఓటి నేర్చుకున్నావు. ఆయనేమో ప్రాణాలు పోసే విద్య నేర్పిస్తే వీడు ప్రాణాలు తీసే విద్య నేర్పిస్తాను. విశారదన్ గారు ఈ రాజ్యానికి కావచ్చు, ఎస్సీ బీసీ ఎస్టీ కులాలకు కావచ్చు ప్రాణాలు పోసే సిద్ధాంతాన్ని నేర్పిండు, అధికారాన్ని గుంజుకొచ్చే సిద్ధాంతాన్ని నేర్పిండు. వీడు ఏం చేస్తాడు? ప్రాణాలు తీసే సిద్ధాంతాన్ని, ఈ రాజ్యంలో అలజడి సృష్టించే సిద్ధాంతాన్ని వీడు నేర్పుతాడు. కాబట్టి నీ గురువు గారు నేర్పిన విద్య కూడా నీకు రాకపోతే నువ్వెంత శుద్ధమొద్దు. మాట్లాడే తరీక తెలియదు నీకు, ప్రశ్నించే తరీక తెలియదు నీకు. ఏ బూతు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతావు, నీ స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి మల్లిగాడు అనేటోడు వారు విద్వేషపూరి. కాబట్టి బీసీ యువకులు మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఎవరు తీరుతారు? అది ఎస్సీ బీసీ ఎస్టీ జాక్ అని ఒకటి పెట్టింది కదా. చిరంజీవులు గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, బాలరాజ్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళంతా కలిసి జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, వీళ్ళు ఒక సమూహంగా మారి, ఒక సంఘంగా మారి, ఒక శక్తిగా మారి ఆ 42% రిజర్వేషన్ని సాధించబోతున్నారు. వాళ్ళతో పాటు మాలాంటి జర్నలిస్టులం అంతా కూడా వాళ్ళకు గొంతు కలిపి బలంగా ఈ రాజ్యం మీద కొట్లాడి గల్లబట్టి గుంజుకుంటాం. అంతేగాని మలిగాన్ లెక్క చీకట్ల స్నేహాలు వీరిలోకి వచ్చి గాల్లో పోరాటాలు ఇది మాత్రం వద్దు.